ధనాన్ని గురించి బైబిల్ ఏం చెప్పింది, అసలు డబ్బుని గురించి బైబిల్ ఏం మాట్లాడింది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే మనం వాక్యాన్ని అర్థం చేసుకునే చెప్పాలి. వాక్యంలో అంటే దేవుని ఆలోచనకు మన సొంత ఆలోచన ఎప్పుడు జోడించకూడదు. లోకం అంటే డబ్బుతోనే ఏదైనా సాధ్యం, డబ్బు లేకపోతే ఏమీ లేదు అని లోకం చెబుతా ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుంది డబ్బుని గురించి ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకి ఎలాంటి ఆలోచన ఉంది, ఈరోజు మనం కొంత నేర్చుకోవడానికి లేకపోతే పరిశీలన చేయడానికి సిద్ధపడదాం. వాక్యాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, వాక్యం పట్ల మనకు ఎలాంటి అవగాహన ఉండాలో మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఎన్నో వచనం? 10వ వచనం. ఒకసారి మనం చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నవి. అంటే ధనాపేక్ష కీడు అని ఉంది వచనం. ఏం చెప్తుంది చెప్పండి? ధనాపేక్ష కీడు, ఆ కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసాన్ని నుండి తప్పిపోయి ఏమైపోయారట? పొడుచుకుని చనిపోయారు అని లేఖనం చెబుతుంది. ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ధనాపేక్ష ఏంటి చెప్పండి? ధనాపేక్ష అనే పదం వాడబడింది తెలుగులో కదా. ఇంగ్లీష్లో లవ్ ఆఫ్ మనీ అంటే డబ్బును ప్రేమించడం. ధనాపేక్ష అంటే చెప్పండి, డబ్బును ప్రేమించడం. ఇక్కడ డబ్బు సమస్త కీడులకు మూలము అని రాయబడిందా? డబ్బును ప్రేమించడం సమస్తమునకు కీడు అని రాయబడిందా? చెప్పాలి. డబ్బు పాపమా? డబ్బును ధనాశ కలిగి ఉండడం పాపమా అని ఇక్కడ లేఖనం ఏం చెబుతా ఉంది? ఇక్కడ చదివినటువంటి మన లేఖనంలో తెలుగులో ధనాశ అని రాయబడింది. ధనాపేక్ష అంటే ధనాశ సమస్త కీడులకు మూలము. అంటే డబ్బు కీడు కాదు అని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి వచనాన్ని మనం అర్థవంతంగా విభాగించి దాన్ని మనము చదవాలి, అర్థము చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు సమస్య డబ్బులో ఉందా, డబ్బు సంపాదనలో ఉందా? ఎక్కడ సమస్య డబ్బులో ఉందా, డబ్బును సంపాదించాలనే ఆలోచనలో ఉందా? బైబిల్ ఏం చెబుతుంది? సమస్య డబ్బు గురించి చెప్తుందా, డబ్బు సంపాదించే తప్పుడు ఆలోచన గురించి చెబుతుందా? జాగ్రత్తగా ఈ మాటను మనము ఆలోచన చేయాలి దేవుని పిల్లలుగా. ఇక్కడ ధనాపేక్ష అనే పదానికి గ్రీకు భాషలో ఫిలోగ్రయ అనే పదం వాడబడింది. ఈ ఫిలోగ్రయ అనే మాటకు కొన్ని అర్థాలు ఉన్నాయి. ఏమిటి అర్థం అంటే వెండిని ప్రేమించడం. ఆ కాలంలో డబ్బు ఏ రూపంలో ఉండేది తెలుసా? ఏ కాలంలో? ఇజ్రాయేల్ కాలంలో, యేసుప్రభు కాలంలో డబ్బు వెండి నాణాల రూపంలో, బహుశా మన భారతదేశంలో కూడా పూర్వం ఉండేదట. డబ్బు ఏ రూపంలో? వెండి నాణాల రూపంలో. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు వెండిని ప్రేమించడం, ధనాపేక్ష అంటే ఏంటి చెప్పండి? డబ్బును ప్రేమించడం. ఇంకా మనం ముందుకు వెళితే డబ్బును ప్రేమించడం కాదు, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడం. ఎవరికంటే ఎక్కువగా? దేవునికి ఇచ్చే స్థానాన్ని దేనికి ఇవ్వడం? డబ్బుకు ఇవ్వడం. అంటే దేవుని కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తే అది బైబిల్ ఏమందంటే ధనాపేక్ష సమస్తమునకు, సమస్త విధములైన వాటికి, సమస్త విధములైన కీడుకు మూలము. ఇప్పుడు మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అంటే మనిషికి డబ్బు అవసరం, మనిషి డబ్బు సంపాదించాలి. కానీ మనిషికి డబ్బుపై అత్యాశ ఉండకూడదు.
సంపద మీదే అత్యాశ. డబ్బు సంపాదించాలనేదే మానవ జీవిత పరమార్థము కాదు, కానీ మానవ జీవిత పరమార్థములో డబ్బును కూడా సంపాదించాలి. కానీ డబ్బు సంపాదించడమే ముఖ్యమైన ధ్యేయముగా మనిషి ఉండకూడదు. డబ్బుని లక్ష్యంగా చేసుకుని డబ్బు కొరకు ఏమైనా చేయాలి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు కోసం మనిషిని చంపేయడానికి వెనకాడరు, డబ్బు కోసం అన్యాయం చేయడానికి, డబ్బు కోసం మోసం చేయడానికి, డబ్బు కోసం రక్త సంబంధికులు కూడా పాడు చేయడానికి, డబ్బు కోసం ఎంతటి స్థితికైనా దిగజారిపోయే తత్వం ఉండకూడదు. దాన్ని బైబిల్ ఏముందంటే ధనాపేక్ష, సంపద అంటే ఆశ. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అంటే మానవ జీవితంలో సమస్య డబ్బు కాదు, మానవ జీవితంలో సమస్య సంపద కాదు. ఏమిటి? అన్యాయపు డబ్బు, అది పాపం. అన్యాయపు సంపద, అది పాపం. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య జ్ఞానవంతుడు, చెల్లెమో తమ్ముడేమో జ్ఞానం లేనుడు. ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లుని తెలివైన అన్నయ్య మొత్తం దోసేసాడు. ఇది అన్యాయం. ఇదేంటి చెప్పండి? అన్యాయం. సంపద కలిగి ఉండడం న్యాయము, డబ్బు కలిగి ఉండడము న్యాయము. కానీ సంపదను అన్యాయంగా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వాక్యానుసారమైన క్రమముగా లేదా వాక్యం చెప్పే విధానముగా మన సంపద, మన డబ్బు లేకపోతే బైబిల్ దాన్ని ఏమంది? పాపము అంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు అంటే బైబిల్ ప్రకారంగా ధనం గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ధనాన్ని గురించి, డబ్బు గురించి బైబిల్ ఏమని మాట్లాడుతూ ఉందో, లేకపోతే మనం కలిగి ఉండే ఆస్తిపాస్తుల గురించి బైబిల్ ఏం మాట్లాడుతూ ఉందో, మనం సంపాదించే సంపద గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము అద్భుతమైన విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము తీసారా? 18వ వచనములు అంటాడు, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు. డబ్బు సంపాదించుకోవాలి నువ్వు. డబ్బు సంపాదించే సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడు. అంటే దేవుని దృష్టిలో మనుషులందరూ కూడా డబ్బును చెప్పండి సంపాదించాలి, సంపదను సృష్టించాలి. దేవుడి ఉద్దేశం ఏంటి చెప్పండి? ప్రతి కుటుంబం డబ్బుతో నింపబడాలి, ప్రతి కుటుంబం సంపదతో నింపబడాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ సామర్థ్యాన్ని ఎవరిచ్చారట? దేవుడే మనకు ఇచ్చాడు. అంటే ప్రతి మనిషి డబ్బును కలిగి ఉండాలి, ప్రతి మనిషి సంపదను కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దేవుని పిల్లలుగా బైబిల్ ప్రకారంగా సంపాదన గురించి, డబ్బు గురించి ఏమని చెబుతూ ఉందంటే దేవుడే నీకు సామర్థ్యం ఇస్తాడు, నువ్వు డబ్బును సంపాదించు అని లేఖనము చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ధనవంతుడుగా జీవించడం, డబ్బు సంపాదించడం పాపము కాదు. ఏది పాపము? సమస్తాన్ని మరిచిపోయి, న్యాయాన్ని మర్చిపోయి, దేవుణ్ణి కూడా మరిచిపోయి డబ్బే ధ్యేయంగా, సంపాదనే ధ్యేయంగా బ్రతకడం చెప్పండి పాపము. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని పిల్లలుగా అబ్రహామును గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. అబ్రహాము ఎవరు అంటే ధనవంతుడు. మనందరికీ తెలుసు అబ్రహాము ఎవరు చెప్పండి? ధనవంతుడు. ఆదికాండం 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు ఒక అద్భుతమైన మాట. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై. మరి బహు ధనవంతుడైన అబ్రహాము విశ్వాసులందరికీ ఎవరు? తండ్రి. అంటే ఒక క్రైస్తవుడు బహు ధనవంతుడు అవ్వడం తప్పేమీ కాదు. క్రైస్తవుడు ధనాన్ని సంపాదించుకోవడం తప్పేమీ కాదు. క్రైస్తవుడు ధనాన్ని దాచుకోవడం తప్పేమీ కాదు. క్రైస్తవుడు సంపదను సృష్టించుకోవడము, సంపద కొరకు ప్రయాసపడము తప్పేమీ కాదు. అంటే బైబిల్ డబ్బు తప్పు అని అక్కడ చెప్పండి చెప్పలేదు.
డబ్బును సంపాదించుకునే సామర్థ్యం ఎవరిస్తారని చెప్పింది బైబిల్? దేవుడే ఇస్తాడు. అంటే డబ్బు సంపాదన తప్పు కాదు, సంపదని సృష్టించడం తప్పు కాదు. ఆ డబ్బు సంపాదించే జ్ఞానం నీకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. మొట్టమొదటిగా మనకు ఎవరు కనబడతారు అంటే అబ్రహాము ధనవంతుడు. రెండవదిగా మనకు ఎవరు కనబడతారంటే యోబు ధనవంతుడు కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి రాయబడింది. వేలాది గొర్రెలు ఉన్నాయట, ఒంటెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. దేవుడు అతనిని అంత డబ్బున్నా, అంత ధనవంతుడైన యోబు గురించి 2 మాటలు చాలా అద్భుతంగా దేవుడు చెప్పాడు. ఒకటి ఏమన్నాడు అంటే నిందారహితుడు, రెండవది యథార్థ. అంటే మన భక్తి జీవితానికి డబ్బు సంపాదనకు సంబంధము లేదు. మన భక్తి జీవితానికి మనకున్న ఆస్తికి సంబంధము లేదు. అంటే క్రైస్తవుడు ఆస్తిని సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, సంపదను సృష్టించాలి, ధనవంతుడు అవ్వాలి. అది ఎవరాశ? దేవుని ఆశ. ఈ 2026లో మనము సంపదను సృష్టించేవారిగా దేవుడు మనకు సామర్థ్యమును అనుగ్రహించును కాక. కాబట్టి దేవుని పిల్లలుగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో, వాక్యాన్ని మనం ధ్యానించడంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. డబ్బు సంపాదించడం పాపము అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. డబ్బు కలిగి ఉండడం పాపం అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే అబ్రహాము ధనవంతుడు, తర్వాత యోబు ధనవంతుడు, తర్వాత దావీదు కూడా ధనవంతుడే. 2 లక్షల మణుగుల బంగారం ఇచ్చాడట. దేనికి? మందిరానికి. ఎంత? 2 లక్షల మణుగుల బంగారం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు కోట్ల మణుగుల వెండిని ఇచ్చాడు. తూచ సత్యము కాని ఇత్తడి ఇనుమును ఇచ్చాడు. అంటే ఎంత ధనవంతుడు చూడండి. ఎవరో అంటే ధనవంతుడిగా ఉండడానికి, డబ్బు కలిగి ఉండడానికి భక్తి జీవితానికి సంబంధం లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము భౌతికంగా ధనవంతులుగా ఉండాలి, ఆత్మీయంగా కూడా మనం ఎలా ఉండాలి? ధనవంతులుగా ఉండాలి అని లేఖనం మనకి స్పష్టంగా చెబుతుంది. కాబట్టి డబ్బు ఉండడం పాపము కాదు, డబ్బు సంపాదించడం పాపము కాదు. కానీ ప్రమాదం ఎందులో ఉంది? ధనాశ. ఏ ఆశ చెప్పండి? ధనాశ. మత్తయి సువార్త ఒక అద్భుతమైన మాట లేఖనం రాయబడింది. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మనందరికి తెలిసిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒక మాట అంటాడు ప్రభువు. 6వ అధ్యాయము 24వ వచనం అంటాడు, ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఒక విషయాన్ని చెప్పాను. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తే దేవునితో ఉండలేడు, దేవునితో ఉంటే డబ్బు సంపాదించలేడు. ఇప్పుడు దాకా డబ్బు సంపాదించుకునే సామర్థ్యం దేవుడిచ్చాడు, డబ్బులో పాపం లేదు అని చెప్పిన బైబిల్ ప్రభు ఏమంటున్నాడంటే డబ్బుకి దేవునికి దాసుడుగా ఉండలేవు అంటున్నాడు. జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ మాటలో ఉన్న భావాన్ని మనము పరిశీలన చేయాలి. ఇక్కడ డబ్బు అనేది, ఇక్కడ డబ్బు అనే మాటకు లేకపోతే సిరి అనే మాటలో చెప్పబడిన పదం అర్థం ఏమిటి అంటే, నీవు దేవుడికి ఇచ్చే స్థానాన్ని డబ్బుకు ఇవ్వకూడదు. నువ్వు దేవునికి దాసునిగా ఉండాలి, డబ్బుకు నువ్వు దాసునిగా ఉండకూడదు. డబ్బు సంపాదించాలి. 24 గంటల్లో 8 గంటలు డబ్బు కొరకు ప్రయాసపడాలి, అవసరమైతే 12 గంటలు డబ్బు కొరకు నువ్వు ప్రయాసపడాలి. కానీ ఎక్కువ సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఇవ్వాల్సిన సందర్భం వస్తే డబ్బు కొరకు సంపాదించే సమయాన్ని కూడా పక్కన పెట్టి నువ్వు దేవుని కొరకు నిలబడాలి.
దేవుని కొరకు పని చేయాలి. అందుకనే ఇశ్రాయేలు జాతికి దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏమిటి? 6 రోజులు మీరు కష్టపడండి, సంపాదించండి. 7వ రోజు మాత్రం మీరు ఏ పని చేయకూడదు. 7వ రోజు ఇంకా ఏ పని మీరు చేయకూడదు. 6 రోజులు కష్టపడండి. 6 రోజుల్లో ఎంత రాత్రి పగలు ఎంతైనా నువ్వు కష్టపడి పని చేయి. కానీ 7వ రోజు దేవునిది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, నువ్వెంత డబ్బు సంపాదించిన డబ్బుకు నువ్వు దాసురాలువు కాకూడదు. దేవుని స్థానాన్ని డబ్బుకు ఇవ్వకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ఆదివారం ఆరాధన చెయ్యాలి అని అన్నప్పుడు ఆదివారమే 2,000 రూపాయల ఆఫర్ వచ్చిందనుకో, ఎంత? ఆదివారమే 2,000 రూపాయల ఆఫర్ వస్తే నువ్వు ధనానికి దేవునికి ఎవరికి దాసుడు అవుతావు? అప్పుడు కొన్ని సందర్భాల్లో వారం అంతా డబ్బులు ఉండవు, ఆదివారం వస్తుంది. సాతానికి అలా వేస్తాడు పేర్లు. ఆ వారం అంతా డబ్బు లేకుండా బతికేవు కదా, ఆ రోజు కూడా అలాగే బ్రతుకు. మన నమ్మకాన్ని దేవుడు ఒకరోజు గుర్తిస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు. అది డబ్బు సంపాదించడం అంటే దేవునికి ఇచ్చే సమయాన్ని డబ్బు ఫుల్ఫిల్ చేయకూడదు. కానీ మన పరిస్థితులు మనకు తెలుసు దైవజనంగా. కాబట్టి దేవుని పిల్లలుగా డబ్బు సంపాదించడం తప్పు కాదు, డబ్బు కలిగి ఉండడం కూడా తప్పు కాదు, ఆస్తి సంపాదించడం తప్పు కాదు, ఆస్తిని కలిగి ఉండడం తప్పు కాదు. కానీ ఆస్తి స్థానములో దేవుని స్థానములో ఆస్తిని పెట్టడం, దేవుని స్థానములో డబ్బును పెట్టడం ధనాశ విగ్రహారాధనతో సమానం. విగ్రహారాధన అంటే మనం అనుకుంటాము, విగ్రహాలు అనుకుంటాం, కాదు. అది కాదు విగ్రహారాధన అంటే. విగ్రహారాధన అంటే విగ్రహములను ఆరాధించడం కాదు, దేవుని స్థానములో డబ్బును తీసుకొస్తే అది కూడా ఏంటి చెప్పండి? విగ్రహారాధన. దేవుడికి ఇవ్వవలసిన స్థానం, దేవుడికి ఇవ్వవలసిన సమయం, దేవునితో గడపవలసిన సమయాన్ని నువ్వు డబ్బు గురించి వెచ్చిస్తే బైబిల్ దాన్ని ఏమందంటే డబ్బును అధికంగా ప్రేమించే వరకు ఒక పేరు ఉంది. డబ్బే సర్వస్వం అనే వాళ్ళకి ఒక పేరు ఉంది. ఏంటది? పిసినారి. ఎవరు చెప్పండి? డబ్బును ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాదు. బైబిల్ దాని ఏముందంటే లోభము అని ఉంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం. డబ్బు కంటే వాళ్ళకి ఎక్కువేం కాదనమాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. తీసారా? కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఈ రీతిగా చెప్తుంది. ఏమంటున్నాడంటే, కావున భూమి మీద నున్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్ష. ఏంటది చెప్పండి? ధనాపేక్ష అని పదవాడాడు. ఫుట్ నోట్లో ఏమన్నాడు? లోభత్వము అంటే పిసినారి తనం. డబ్బు పిసినారిగా ఎవరైనా ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరో తెలుసా? ధనాపేక్ష పరులు. పావల ఇవ్వడానికి ఎవరికి మనసు రాదు, వాళ్ళకి 10 పైసలు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాదు. లోభం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొంతమంది అసలు రూపాయి తీరండి, ఎన్ని వచ్చినా కానీ తీరు. ఒక అతను చనిపోడట. చనిపోతే అతను రూమ్లోకి వెళ్ళి చూస్తే పెట్టి నిండా డబ్బులే ఉన్నాయి. ఏమున్నాయి? పెట్టి నిండా డబ్బులు ఉన్నాయి. కానీ ఎప్పుడు తిండి వండుకుని తినేవాడు కాదు, సరైన బట్టలు వేసుకునేవాడు కాదు. ఎంత ఉందని లెక్కడితే 2,60,000 ఉంది అతను చచ్చిపోయానికి. ఆ గుడిసెలో ఎంత ఉంది? ధనాశ, లోభత్వము. బైబిల్ ఏమంటుందంటే విగ్రహారాధనతో సమానం. దేంతో పోల్చిన అక్కడ? ధనాపేక్ష, లోభత్వం, పిసినారితనం పాపం అని బైబిల్ చెప్పింది, కానీ డబ్బు పాపం అని బైబిల్ చెప్పలే. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని పిల్లలుగా. ఇంకా మనం ముందుకు వెళితే మరొక మాటను మీ ముందు ఉంచి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన పత్రికలో మరొక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము తీసారా? 9వ వచనంలో ఏమంటే, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాలోచనలు పడుదురు. ఎవరట? ధనమును. చెప్పాలి, ధనమును. ఎంత క్లియర్గా లేఖనం రాయబడిందో చూడండి. ధనవంతులగుటకు ఆపేక్షించువారు అంటే అంటే ధనవంతులు అవ్వడం తప్ప?
ఆ పదం ఎందుకు అలా రాయబడింది? చాలామంది ఈ వచనాలు గురించి చెప్పి డబ్బు సంపాదించకూడదు, డబ్బును మనం కలిగి ఉండకూడదు అని చాలామంది సేవకులు ప్రసంగాలు చేస్తారు కదా. దేవుడు భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వడు, దేవుడు డబ్బు ఇవ్వడు, దేవుడు ఆస్తి ఇవ్వడని ప్రసంగాలు చేస్తారు. కానీ దేవుడు ఆ సామర్థ్యం ఇస్తానని దేవుడే మనకు చెప్పాడు. ఇప్పుడు గమనిస్తే మరి ఈ వాక్యములో ఉన్న భావం ఏమిటి? ధనవంతులగుటకు ఆశపడు వారు శోధనలోను ఊరిలోను పడుదురు అంటే ధనాశ, అత్యాశ. ఏ ఆశ? అత్యాశ. ఏమండి, అర్జెంటుగా నాకు ₹1,00,000 కావాలి, కానీ నాకు నెలకు జీతం 30,000. అప్పుడు ఒక ఆఫర్ వచ్చింది ఏంటంటే, ఈ తప్పు చేస్తే నీకు ₹1,00,000 వస్తాయి. ఒక ఉద్యోగం నువ్వు చేస్తున్నావు, ఆ ఉద్యోగంలో నీకు 30,000 ఇస్తున్నాడు ఆ యజమాని. కానీ ఇంకొకడు వచ్చి అన్నాడు, నీ యజమానిని మోసం చేస్తే నీకు ₹1,00,000 ఇస్తాను, నీ యజమానిని మోసం చేస్తే నీకు 2,00,000 ఇస్తాను. అంటే అప్పుడు మనకేమనిపిస్తుంది, 30,000 సరిపోవట్లేదు, 1,00,000 కోసం మనం ఏం చేస్తామంటే మోసము. ఆ ధనాశ తప్పు. ధనాశపరుడువై మోసము చేస్తే తప్పు, ధనాశపరుడువై అన్యాయము చేస్తే తప్పు. ధనము సంపాదించడము తప్పు, డబ్బులో పాపము లేదు. ఈ మధ్యకాలం చాలా మంది స్టేటస్లు పెడతారు, డబ్బు ఉన్న వాళ్ళని మనుషులు ప్రేమిస్తారు, డబ్బు లేని వాళ్ళు మనుషులు. డబ్బు కాదు, డబ్బు చాలా మంచిది. అది డబ్బు మంచి పని చేస్తే మంచికి ఉపయోగపడుతుంది, చెడు చేస్తే చెడుకు ఉపయోగపడుతుంది. డబ్బుకున్న గుణం ఏంటంటే ఉపయోగపడడమే దానిలో ఉన్న గుణం. కానీ ఉపయోగించే వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి అది రూపము మారుతుంది. ఆ డబ్బుతో అన్నం కొనుక్కోవచ్చు, ఆ డబ్బుతో కత్తి కూడా కొనుక్కోవచ్చు, ఆ డబ్బుతో ఇల్లు కట్టొచ్చు, ఆ డబ్బుతో తుపాకీ కూడా కొనవచ్చు. వాక్యం చెబుతుంది, డబ్బు సంపాదించడం తప్పు కాదు, డబ్బులో పాపము లేదు. సంపద సంపాదించుకోవడం తప్పు కాదు, సంపదలో పాపము లేదు. కానీ డబ్బు సంపాదించే విషయంలో నువ్వు చేసే తప్పుడు పనులు నిన్ను ఉరికంబానికి ఎక్కిస్తాయి. డబ్బు సంపాదించేలో నువ్వు చేసే పాపపు పనులు నిన్ను శిక్షకు గురి చేస్తాయి. కాబట్టి యథార్థంగా సంపాదించే డబ్బు, నమ్మకంగా సంపాదించే డబ్బు, నీతిగా సంపాదించే డబ్బు, మీకు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నీతిగా సంపాదించేది నిలబడుతుంది, అన్యాయం ఎప్పటికీ నిలబడదు. మనందరికీ తెలుసు అన్యాయం ఎప్పటికీ నిలబడదు. కానీ వాక్యం చెబుతుంది అన్యాయపు సంపాదన తప్పు, నీతి కలిగిన సంపాదన ఒప్పు అని బైబిల్ చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ధనవంతులు అవ్వడం తప్పు కాదు, కానీ తప్పుడు మార్గంలో ధనవంతులు అవ్వడం తప్పు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడము తప్పు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా యేసు ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ధనాన్ని గురించి మాట్లాడుతూ చాలా శ్రేష్టమైన విషయాన్ని చెప్పాడు లూకాసు వార్తలో. లూకాసు వార్త 12వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. చదవతల్లి 15వ వచనం అంటాడు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమునైన లోభమునకు, లోభము అంటే ఏం చెప్పాను నేను, ధనాశ. లోభం అంటే ఏంటి? ధనాశ. లోభమునకు ఎడమనీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే అన్యాయపు సంపాదన నీకు మేలుకరము కాదు. పాపపు సంపాదన, మోసపూరితమైన సంపాదన, దొంగ సంపాదన, అది నీకు నీ జీవితానికి, జీవం అంటే నీ జీవితానికి మేలుకరము కాదు. లోభము, ధనాశ నీకు పాపం అని చెప్పింది బైబిల్. ప్రభు ఏం చెప్పాడు? ధనాశ పాపం. న్యాయబద్ధంగా నువ్వు సంపాదించే ప్రతి రూపాయి దీవెనకరమే. న్యాయబద్ధంగా సంపాదించేది ఏదైనా, న్యాయబద్ధంగా వచ్చే ఏ ఆస్తి అయినా అది నీకు ఆశీర్వాదకరమే. కానీ అత్యాశతో, ధనాశతో నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళి సంపాదించే డబ్బు నీ జీవితానికి మేలుకరము కాదు. చాలా మందిని మనం అంటాం, ఎంత సంపాదించాడమ్మా, కానీ చివరికి ఏం బతుకుతున్నాడో.
చేసిన పాపపు కూడు, పాపపు డబ్బు, పాపం చేసింది. ఆ డబ్బు ఉంది కానీ ఏం లేదు, ఆరోగ్యమా లేదు. నేను అంటాను కాబట్టి ప్రభువు చెప్పాడు, అన్యాయపు సంపదన నీ జీవితానికి మేలుకరము కాదు. కాబట్టి ఆస్తి ఉండడం పాపం అని బైబిల్ ఎక్కడ చెప్పలే. డబ్బు సంపాదించడం పాపం అని బైబిల్ ఎక్కడా చెప్పలే. ఏది పాపం అని బైబిల్ చెప్పింది? అత్యాశ పాపం, దురాశ పాపం, మోసం చేయడం, డబ్బు కోసం ఏమైనా చేయడం, బమ్మిని తిమ్మిని చేసి సంపాదించడం పాపం అని బైబిల్ చెప్పింది. కాబట్టి ధనవంతులు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు, బైబిల్లో ఉంది. యోబు, పాత నిబంధనలో యోబు, అబ్రహాము, దావీదు కదా, ఇంకెవరో సొలొమోను. కొత్త నిబంధనలో ధనవంతుడైన జక్కయ్య గురించి రాయబడింది. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో అన్యాయపు డబ్బంతా తిరిగి ఇచ్చేసాడు. తిరిగి ఇచ్చేసాడు. ధనవంతులు అవ్వాలని కోరుకోండి. మీ అందరూ ధనవంతులు ఉండడం తప్పేమీ కాదు. డబ్బు సంపాదించడానికి మన భక్తి జీవితానికి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి అందరూ వ్యాపారాలు చేయండి, మంచి వ్యాపారాలు ప్లాన్ చేయండి. రాబోయే దినాల్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి, ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగస్తుడు ఉండాలి, ప్రతి కుటుంబం డబ్బు సంపాదించాలి, ప్రతి కుటుంబం ఫలించాలి. ఒకప్పుడు ఒకరు సంపాదించి అందరూ కలిసి తినేవాళ్ళు, సరిపోయేది అప్పుడు. ఇప్పుడు అందరూ కలిసి సంపాదించినా సరిపోవడము లేదు. కాబట్టి డబ్బు సంపాదన తప్పని బైబిల్ చెప్పలేదు. ధనవంతుడైన జక్కయ్య అన్యాయంగా సంపాదించాడు. మారు మనసు పొందిన తర్వాత అన్యాయపు డబ్బంతా తిరిగి ఇచ్చేసాడు. యేసుప్రభు జీవిత ప్రయాణంలో మరొక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు అరిమితయ్య యేసేపు. ఎవరో అరిమితయ్య యేసేపు. ఎవరు అంటే ఈయన తన సమాధిని యేసు కొరకు సిద్ధపరిచినవాడు. అతని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా. మత్తయి సువార్త ఒక అద్భుతమైన మాట. 27వ అధ్యాయము తీసారా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. యేసు శిష్యుడిగానున్న అరిమితయ్య యోసేపు అని ఒక ధనవంతుడు. ఎవరన్నా అతను? యేసు శిష్యురాలుగా ఉన్న ఒక ధనవంతురాలైన రాణమ్మ అనాలి దేవుడు రేపొద్దున. ఒక ధనవంతురాలైన మౌనమ్మ, ఒక ధనవంతురాలైన లక్ష్మి అనాలి దేవుడు. అక్కడ రాయబడింది. ఎవరు శిష్యుడు అంటే ఈయన? యేసు శిష్యుడైన ఒక ధనవంతుడు. నువ్వు దేవుని ప్రభుకు శిష్యురాలుగా ఉన్నావు, వెరీ గుడ్. కానీ నువ్వు ధనవంతురాలుగా ఉండడం బైబిల్ తప్పని చెప్పలే. డబ్బు సంపాదించడం తప్పని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. డబ్బుని పాపం అని కూడా బైబిల్ అక్కడ చెప్పలేదు. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి కదా. పాత నిబంధన గ్రంథంలో ధనవంతులు దేవునికి దీవెనకరంగా ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా ధనవంతులు దేవుని కొరకు ఎలా ఉన్నారంటే మేలుకరంగా ఉన్నారు. అరిమితయ్య యోసేపు ధనవంతుడు. ఎవరంటే ఆయన యేసు ప్రభు యొక్క శిష్యుడు. అంటే ధనవంతుడిగా ఉండడానికి, భక్తిపరుడుగా ఉండడానికి ఏ సంబంధము లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? డబ్బు సంపాదించు, ధనవంతుడిగా ఉండు, కానీ పాపం లేకుండా ఉండు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా థియలాజికల్గా మనం ఆలోచన చేసినప్పుడు డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు. కానీ ధనాపేక్ష కలిగి తప్పుడు మార్గాల్లో వెళ్ళడము తప్పు. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడము తప్పు. ఉద్యోగం ఉంది, 30,000 జీతం, సరిపోవట్లేదని తప్పుడు పని చేసి ఇంకొక 20,000 సంపాదించడం తప్పు. వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారంలో లాభం 20% వస్తుందని దాంట్లో కొంత కల్తీని కల్తీ చేసి 20 రూపాయలని 50 రూపాయలు లాభంగా, 20 రూపాయలని 100 రూపాయలుగా ఇప్పుడు అందరూ కల్తీ చేసి అమ్ముతున్నారు. ప్రతి వ్యాపారం ఏం చేస్తున్నారు? కల్తీ. ఏం కావాలి? అది తప్పు. యథార్థంగా వ్యాపారం చేయడం తప్పేమీ కాదు. యథార్థంగా ఉద్యోగం చేయడం తప్పేమీ
కాదు. యథార్థంగా డబ్బు సంపాదించడం తప్పేమీ కాదు. కల్తీ చేస్తే తప్పు, అది పాపం అని బైబిల్ చెప్పింది దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఆలోచన చేస్తే, నేను అంటాను డబ్బు లేకుండా దేవుని పని చేయగలమా? చాలామంది అంటారు డబ్బు లేకుండా ఎవరైనా దేవుని పని చేయగలరా? మాట్లాడలేదండి ఎవరన్నా. దేవుని పని చేయాలంటే ఏం కావాలి చెప్పండి? డబ్బు కావాలి. పౌలు పరిచర్య చేశాడంటే లూదియా గారు డబ్బు ఇచ్చింది, ఫీబే డబ్బు ఇచ్చింది కదా. చాలామంది డబ్బు ఇచ్చారని ఎవరు చెప్పారు? పౌలే చెప్పాడు కదా. నా అవసరానికి మాటికి డబ్బు ఇచ్చారని చెప్పాడు. మన సంఘంలో ధనవంతులు ఉండాలి, అప్పుడే మనం గొప్ప సేవ చేయగలం. ఒక మీటింగ్ పెట్టాలంటే డబ్బు ఉండాలి. కాబట్టి ధనవంతులు మన సంఘాల్లో ఉండాలి. ఆదిమ సంఘములో ధనవంతులు ఉన్నారు. వాళ్ళ స్థిర ఆస్తులను అమ్మేసి ఏం చేశారు? దేవుని పరిచర్య చేశారు. మనం ఎవరు అంటే దేవుని పరిచారకులం. స్టీవార్డ్ అంటే ఎవరు అంటే పనిచేసేవాడు. పని చేయాలంటే ఏముండాలి చెప్పండి? డబ్బు ఉండాలి. ఒక మాట చదివి ముగింపులకు వెళ్ళిపోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎక్కువసేపు ఈరోజు మనం ప్రార్థనలో గడుపుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసారా 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము తీసారా 2వ వచనాన్ని చదువుదాం. ఏమంటారంటే, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. గృహ నిర్వాహకత్వం అంటే స్టీవార్డ్షిప్ అనమాట. అంటే ఒక పనిలో ఒక యజమాని నీకు పని అప్పగించాడు అనుకో, ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఉద్యోగానికి వెళ్తున్నావు, పొద్దున్న సాయంకాలం దాకా ఆ ఉద్యోగం చేయకుండా ఏదో మూల కూర్చుని ఇలాగా పని చేయకుండా జీతం పొందడం కూడా చెప్పండి తప్పే. గృహ నిర్వాహకత్వం. ఏ పనిలో నువ్వు ఉద్యోగిగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు వ్యాపారిగా ఉన్నావో దాని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అంటే వ్యాపారం చేస్తే నమ్మకంగా చేయాలి, ఉద్యోగం చేస్తే నమ్మకంగా చేయాలి, కూలి పనికి వెళ్తే నమ్మకంగా చేయాలి. అది నీకు ఆశీర్వాదకరమని లేఖనం చెబుతుంది. మనమందరం ఎవరు అంటే పనివారము. ఎవరికి పనివారం అంటే దేవునికి పనివారం. అందరం దేవునికి పనివారమే. మనందరికీ పనులు ఉన్నాయి. పని లేని వారు ఎవరో లేరు. మనమందరము శ్రామికులమే. మనమందరికీ పనులు ఉన్నాయి. వారి సామర్థ్యాన్ని బట్టి మనందరికీ ఏమున్నాయి? పనులు ఉన్నాయి. ఆ పనుల్లో మనం నమ్మకంగా చేయాలి. దేవుని కొరకు పని చేయాలి. ఎలా పని చేయాలంటే నమ్మకంగా పని చేయాలి. డబ్బు సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి, దేవుని పనిలో ప్రయాసపడాలి. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. డబ్బు అన్ని కీడులకు మూలము కాదు, కానీ దురాశ అన్ని కీడులకు మూలం. డబ్బు మేలుకరం, డబ్బు దీవెన, డబ్బు ఆశీర్వాదం. ఎందుకంటే ఆ డబ్బు సంపాదించుకునే సామర్థ్యం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. మరి దేవుడిచ్చే సామర్థ్యం తప్పెలాగవుతుంది? డబ్బు సంపాదించడం ఆశీర్వాదకరం, డబ్బు సంపాదించడం దీవెనకరం, కానీ అవి సరైన మార్గంలో సంపాదించాలి అని లేఖనం చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు డబ్బు ఉంటే సమస్య కాదు. డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్పు కాదు. డబ్బు సంపాదన కొరకు ప్రయాసపడడం కూడా తప్పు కాదు. కానీ డబ్బు సంపాదించే ఈ ప్రయాసలో డబ్బు మీద ఉన్న ధ్యాస దేవుని మీద కంటే ఎక్కువగా ఉండడం తప్పు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. పేతురు దగ్గరకు పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు. ప్రభువుని అడిగారు, కదా మీ యజమాని, మీ గురువు డబ్బులు కట్టడా, ట్యాక్స్ కట్టడా అంటే ఏం చేశాడు? కైసరిదే, దేవునిదే. డబ్బు బైబిల్ ప్రకారంగా శాపము కాదు, పాపము కాదు. కానీ డబ్బు సంపాదిస్తాము అనే ప్రయాణములో దేవుణ్ణి విస్మరించడం, దేవుని కన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం,
డబ్బునే ప్రేమించడం, డబ్బు కొరకే ప్రయాసపడడం, డబ్బు చుట్టూ తిరగడం పాపం అని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, డబ్బును సంపాదించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, సంపదను సంపాదించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, అనేకులకు ఆ ధనాన్ని వెచ్చించాలి. డబ్బు దేవుని పిల్లలుగా లేఖనం ప్రకారంగా, బైబిల్ పరిశోధన ప్రకారంగా డబ్బు పాపము కాదు, డబ్బు అన్యాయము కాదని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా డబ్బు అంటే ఎవరు? డబ్బు అంటే దేవుడిచ్చిన ఒక సాధనం. దేవుడికి ఒక మాటలో చెప్పాలంటే ఈ డబ్బు తయారు చేసే జ్ఞానం మనిషికి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. అది ఒక సాధనం. దేవుడే జ్ఞానం ఇవ్వకపోతే మనిషి డబ్బును తయారు చేయలేడు. కాబట్టి మనిషి చేత తయారు చేయబడిన డబ్బులో పాపం లేదు, కానీ ఆ డబ్బు కొరకు మనిషి వెళ్ళే మార్గాలలో ఏముందని చెప్పాడు? జాగ్రత్త. ఈ డబ్బు సంపాదించాలనే ఆశలో ఒకవేళ నువ్వు పాపంలో అడుగు వేస్తావేమో. ఈ డబ్బు సంపాదించాలనే ఆలోచనలో నువ్వు పాపపు మార్గంలోనికి వెళతావేమో. ఈ డబ్బు సంపాదించాలనే ఆలోచనలో భార్యను, పిల్లలను, కుటుంబాన్ని నిర్లక్ష్యమో చేస్తావేమో. డబ్బే ఆశగా, డబ్బే ప్రాణంగా ప్రేమించి కొంతమంది బంధువులు కూడా పట్టించుకోరు. వస్తే డబ్బులు అడుగుతారేమో, వాళ్ళకి డబ్బు కంటే ఎక్కువ ఇది. కాబట్టి డబ్బు సంపాదించే ప్రక్రియలో ఒకవేళ నువ్వు పాపంలో పడిపోతావేమో, శాపంలో పడిపోతావేమో. లేఖనం చెబుతుంది డబ్బు శాపము కాదు, కానీ డబ్బు సంపాదించే మార్గంలో ఒకవేళ నువ్వు వెళ్ళే మార్గం శాపముగా మారవచ్చు, కీడుగా మారవచ్చు. మనం ఏం వహించాలి అంటే జాగ్రత్త వహించాలి. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ 2024లో మనం అందరం ఏం సంపాదించాలి చెప్పండి? డబ్బు సంపాదించాలి. సంపాదించాలంటే ఇంట్లో కూర్చుంటే వస్తుందా? రాదు. ఆలోచన చేయాలి, ప్రయాసపడాలి, డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని పనిలో డబ్బును ఉపయోగించాలి. దేవుని కొరకు నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసురాలని దేవుని కొరకు మన ధనాన్ని సమకూర్చాలి. దేవుని కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.